దేవుడు పరిశుద్ధుడు. మనం పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఒకటి. తర్వాత మనం ఆచరించేటువంటి పునరుద్ధాన దినము కదండీ! పరిశుద్ధమైన దినం కూడా దేవుడు పరిశుద్ధంగానే ఆచరించాలని కోరుకుంటున్నాడు. తర్వాత చెప్పండి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు పరిశుద్ధుడు. కానీ ఆయన యొక్క ఆరాధన కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆయనను ఆరాధించే మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. 3 ప్రక్రియలనమాట. దేవుడు పరిశుద్ధుడు. కానీ ఆయన ఆచరించేటువంటి ఈ పునరుద్ధానాన్ని కూడా మనం పరిశుద్ధంగా ఆచరించాలి. మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే దేవుడే పరిశుద్ధుడు. ఆ విధంగా ఉన్నప్పుడు చెప్పండి దేవుడు మనల్ని దీవిస్తాడు. పరిశుద్ధత అనేది చెప్పండి ఎక్కడ ఉన్నా కూడా మనం పరిశుద్ధంగానే ఉండాలి. పాపాన్ని ఏమాత్రం కూడా లోనకి తీసుకురాకూడదు. కానీ పాపాన్ని ఏ రోజు కూడా మనం చెప్పండి మన వాకిట ఉండకూడదు. పాపము ఏ రోజు కూడా కానీ ఇగో నా సెల్ ఫోన్ అక్కడ ఉందిగా, ఈ సెల్ ఫోన్లో ఉండడానికి వీల్లేదు. పాపము అసలు మన మెదడులో ఉండడం కూడా వీల్లేదు. ఎందుకంటే పాపం ఎప్పుడు కూడా అంటే పైన తిరుగుతూ ఉంటుంది పాపం. ఆ మాట చెప్పి ముగిస్తాను. అంటే మీరు రోమపత్రిక, హెబ్రీ పత్రిక ఈ పత్రిక చదివితే మీకు బాగా అర్థమవుద్ది, బాగా డీటెయిల్స్గా. పాపం ఎప్పుడు కూడా